ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కుగ్రామం అరకులోయ పర్యాటక ప్రదేశం. ఇది సముద్రమట్టం నుండి 900 మీటర్ల ఎత్తు ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతోంది. అనేక కొండజాతులు ఈ ప్రాంతంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అరకులోయ ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. మంచు సోయగాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అరకు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆంధ్ర ఊటీగా పిలుచుకునే అరకులోయలో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా అరకు చలి ఉత్సవాలను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారి యంత్రాంగం ఉత్సవాలను ప్రారంభించారు. ఈ చలి ఉత్సవాలను జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 5K మారథాన్ రన్తో ఉత్సవాలు మొదలయ్యాయి. మారథాన్ పోటీల్లో యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్ గౌడ్, ఐటీడీఏ పీఓ వి అభిషేక్, అదనపు ఎస్పీ, సబ్ కలెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ దూరదర్శన్తో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఇవాళ అరకు చలి ఉత్సవము 31 తారీఖు జనవరి నుండి 2 తారీఖు ఫిబ్రవరి దాకా ఈ 3 రోజులు ఒక పండగ వాతావరణంలో ఇవాళ ప్రారంభం అయింది. ఇవాళ మార్నింగ్ 8 o'clock ఒక 5K రన్ ఫ్రమ్ అరకు రైల్వే స్టేషన్ నుండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విచ్ ఇస్ ద వెన్యూ ఆఫ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 200 మంది ఈ మ్యారథాన్ పోటీలో పాల్గొంటున్నారు. నాతో పాటు నా అధికారులు, ఇక్కడ ఉంటున్న అదర్ పర్యాటకులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ 3 days సిరీస్ ఆఫ్ అట్రాక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత పద్మవరం గార్డెన్స్లో ఒక ఫ్లవర్ షో అండ్ ఫ్రూట్ కట్ షో అని కూడా ఏర్పాటు చేశాం. దాని తర్వాత ఒక 25 డిఫరెంట్ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. మన రాష్ట్రంలో నుంచి మాత్రం కాకుండా దాదాపుగా 7 డిఫరెంట్ స్టేట్స్ నుండి కూడా డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ అని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ అరకు అనే రీజన్ని ఒక మెల్టింగ్ పాట్ ఆఫ్ ఆల్ ఈస్టర్న్ రీజన్ అస్ వెల్ as సదర్న్ ఇండియాకి ఉంటున్న ఒక మెల్టింగ్ పార్ట్గా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఒక 22 కిలోమీటర్ సైక్లింగ్ ఫ్రమ్ బోరా కేవ్ నుంచి ఇక్కడ మెన్యూకి తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో కూడా ఆన్ ద వేలో డిఫరెంట్ అట్రాక్షన్స్, టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. మన ట్రైబల్ పిల్లలు అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ యువతులతో ఒక ఫ్యాషన్ షో ఏర్పాటు చేశాము. ఒక డిజైనర్స్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఇక్కడ పాడేరులో నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన వాళ్ళు మన పిల్లలకి ఇదన్నీ నేర్పించి ఒక ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఫ్యాషన్ షో జరుగుతుంది. దాని తర్వాత లేజర్ షో, అల్లూరి సీతారామరాజు గారిని గురించి చరిత్రలు అన్నీ కూడా ఒక లేజర్ షో ద్వారా తీసుకురావడం జరుగుతుంది. లాస్ట్గా ఒక ఫైర్ క్రాకర్స్తో ఒక మెగా ఒక ఎక్స్ట్రా వ్యాకెన్సాగా ఒక కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన పర్యాటకులందరూ కూడా నాట్ ఓన్లీ ద ఆర్ట్ అండ్ కల్చర్ కాకుండా డిఫరెంట్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా చేయడానికి కోసం వాళ్ళ కోసం ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ అది హెలికాప్టర్ రైడ్ ఇక్కడ అరకులో ఇంట్రొడ్యూస్ చేశాము. పారాగ్లైడింగ్ అండ్ హాట్ ఎయిర్ బలూన్ కూడా దీంతో పాటు ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు అన్నీ కూడా ఆల్ సెక్టర్ ఆఫ్ పీపుల్ని, ఇక్కడ ఉన్న ట్రైబల్స్, బయట నుంచి వచ్చే పర్యాటకులు, ఇక్కడ ఉన్న అధికారులు, స్టూడెంట్స్, యువతులు అందరికీ కూడా అట్రాక్ట్ చేసిన విధంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసేసి వాళ్ళందరికీ కూడా ఎంటర్టైన్ చేయడానికి ఏర్పాటు చేశాము.
దాంతోపాటు పర్యాటకులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ఈ వాతావరణాన్ని కాపాడడానికి గురించిన మెసేజ్ కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. దానికి కావాల్సిన ఒక ప్యానల్ డిస్కషన్, ఇంపార్టెంట్ ప్యానలిస్ట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఐఐఎం వైజాగ్ అండ్ అదర్ ప్రముఖులు కూడా ఈ ప్యానల్ డిస్కషన్లో పాల్గొని ఖచ్చితంగా మంచి సందేశాలు ఉన్న పర్యాటకులకి, ఇక్కడ ఉన్న యువతలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్ర ఊటీగా పిలుచుకునే అరకులోయలో సాహస ఔత్సాహికుల కోసం పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా పాడేరు ఐటీడీఏ అధికారులు సాహసోపేతమైన పారా గ్లైడింగ్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. అందమైన కొండల నడుమ గ్లైడింగ్ చేస్తూ పర్యాటకులు కొత్త అనుభూతిని పొందేందుకు వీలుగా ఈ చర్యలు చేపడుతున్నారు. అరకు ఉత్సవాలలో పారా గ్లైడింగ్ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ సమీపంలోని మాడగడ కొండపై పారా గ్లైడింగ్ ట్రయల్ రన్ ను నిర్వహించారు. గాలివాటం, వాతావరణ పరిస్థితులు, పరిసర ప్రాంతాల అనుకూలతలను పరిశీలించారు. మొత్తంగా ట్రయల్ రన్ విజయవంతమైనట్లు వారు వెల్లడించారు. దీనివలన ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని, గతంలో కంటే టూరిస్టుల తాకిడి మరింత పెరిగి రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చే వనరుగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఆంధ్ర ఊటీ అరకు పర్యాటక ప్రదేశానికి 15 కిలోమీటర్ల దూరంలో చాపరాయి జలపాతం ఉంది. దీనిని డుమ్రిగూడ జలపాతాలు అని కూడా పిలుస్తారు. చుట్టూ అడవులు, మధ్యలో జలపాతంతో సుందరమైన ప్రదేశం. చాపరాయి జలపాతాలు ఒక ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశం. అరకులోయ జలపాతాలలో ఇది ఒకటి. విశాలమైన కొండల గుండా ప్రవహించే అందమైన ప్రవాహం. వేసవితో పాటు వర్షాకాలంలో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. సహజ శిలల గుండా ప్రవహించే నీటి అందాలను ఆస్వాదించేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. నీటి ప్రవాహం ఎక్కువగా లేనప్పుడు పర్యాటకులు జలపాతం వద్ద స్నానం చేయడానికి సాధ్యపడుతుంది. గిరిజన ఆచార ధింసా నృత్యం ఇక్కడకు విచ్చేసిన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అరకులోయను సందర్శించే టూరిస్టులు తప్పనిసరిగా చాపరాయి జలపాతాన్ని సందర్శిస్తారు. అరకు గిరిజన ప్రదర్శనశాల పర్యాటకులతో సందడిగా మారింది. గిరిజనుల జీవన విధానాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మైనపు బొమ్మలతో ఏర్పాటు చేసిన కళాకృతులు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లతో గజిబిజి జీవితాలు గడుపుతున్న యువత కాస్త తీరిక తీసుకుని ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. మన పూర్వీకుల జీవన విధానం, ఆహారపు అలవాట్లు వంటివి తెలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలను తిలకించేందుకు విచ్చేసిన పర్యాటకులు మాట్లాడుతూ, అనేకమైనటువంటి వింతల్ని, తర్వాత ఈ యొక్క గిరిజన జీవన విధానాన్ని ఈ మ్యూజియంలో కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగింది. ప్రతిమల ద్వారా, ఫోటోల ద్వారా వాళ్ళ యొక్క ఆ రోజుల్లో ఏ విధంగా జీవించేవారు, ఏ విధమైనటువంటి విద్యుత్ కానీ, నీటి సరఫరా కానీ, మరొకటి ఏ విధమైనటువంటి సదుపాయాలు లేని సంవత్సరంలో వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా జీవించగలిగారు. అయితే మనకి ఇన్ని సదుపాయాలు ఉండి మనం రోజు కూడా అనారోగ్యం ఫాలో అవుతున్నాం. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శారీరక శ్రమ చేయడం అనేది నేర్చుకోవాలని నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. తర్వాత సూర్యరశ్మికి మనం ఎక్స్పోజ్ అవ్వాలని, ఈ విధంగా మన ఆరోగ్యాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలమని అర్థం చేసుకున్నాను. ఈ మ్యూజియం చూడడం వల్ల నాకు ఎలా ఉందంటే వాళ్ళతో సహజీవనం చేస్తున్నామేమో అన్నట్టుగా అనిపించింది. ఆ ఫొటోస్ అవి చూసిన తర్వాత వాళ్ళు మనం ఈక్వల్గా ఉన్నట్టుగా అనిపించింది. కానీ చాలా న్యాచురల్గా ఉన్నాయి ఫొటోస్ కానీ అవి కానీ బాగున్నాయి. మేము వైజాగ్ నుంచి వచ్చామన్నమాట అరకు చలి ఉత్సవం కోసం. అసలు చాలా చాలా బాగుంది. 2025లో 5 years తర్వాత ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మేము ఎక్స్పెక్టేషన్ మించి అయితే ఉన్నది. సో మార్నింగ్ అయితే హెలికాప్టర్ రైడ్కి వెళ్ళాము. అదైతే అమేజింగ్ అనమాట. అసలు మన స్పీచ్లెస్, అసలు మాటల్లో చెప్పలేము ఆ రైడ్ కోసం, అంత బాగుంది. సో అరకు అందాలన్నీ హెలికాప్టర్ రైడ్లో ఒక్కసారి చూసేయచ్చు. చాలా చాలా బాగుంది. స్పెషల్ అట్రాక్షన్గా కూడా ఉంది. సో ఇప్పుడు
మేము ఈవినింగ్ ట్రైబల్ మ్యూజియంకి వచ్చాం. ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అక్కడ రంగోలీ అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. క్రౌడ్ కూడా చాలా బాగుంది. ఐటీడీఏ మొత్తం మేనేజ్మెంట్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. మొత్తం అన్నీ కూడా మాకైతే చాలా సాటిస్ఫై అనిపించింది. వచ్చిన టూరిస్టులు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా. సో సూపర్ ఉందన్నమాట అంతా కూడా. ఇంకా అరకు ఉత్సవం చలి ఉత్సవం గ్రౌండ్లో కూడా చాలా మంచి యాక్టివిటీస్, మంచి మంచి డ్యాన్స్లు, వాళ్ళ అరకు గిరిజనుల తాలూకు సాంప్రదాయకం, వాళ్ళ ట్రెడిషన్ ఫుడ్స్ అన్నీ కూడా స్టాల్స్ పెట్టారు. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజన సంప్రదాయ నృత్య ప్రదర్శన స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్, జేసీ అభిషేక్ గౌడ్, ఐటీడీఏ పీఓ వి అభిషేక్, సబ్ కలెక్టర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వి అభిషేక్ ఐఏఎస్ మాట్లాడుతూ, గిరిజన ఉత్సవాలు చలి అని పేరిట ఈ అరకు వ్యాలీ మండలంలో అరకు హెడ్ క్వార్టర్లో మనకి ఈరోజు ఉదయం 8 గంటలకి 5K మెరాథన్తో ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవం తర్వాత కొత్తగా రెనోవేట్ చేసిన పద్మాపురం గార్డెన్స్లో ఫ్లవర్ షో, తర్వాత మనకి ఫుడ్ స్టాల్స్తో పాటు ఇప్పుడు సుమారు ఒక 12 వివిధ రాష్ట్రాల నుండి, నాగాలాండ్ నుండి తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్, సో జార్ఖండ్ అని గిరిజన తెగలు ఏ రాష్ట్రంలో ఉన్నారో అక్కడ ఉన్న కళాకారులను తీసుకువచ్చి ఒక అతిపెద్ద గిరిజన సాంప్రదాయ మరియు సంస్కృతిని ప్రపంచమంతా తీసుకెళ్లిపోవాలనే ఉద్దేశంతోనే మేము ఇప్పుడు ఈ కార్నివల్ని నిర్వహించాం. మీ అందరూ చూసి ఉంటారు. కళాకారులు అందరం కూడా ఇక్కడ నుంచి మనకి ట్రైబల్ మ్యూజియం ముందు నుంచి మొదలై మన ముఖ్య వేదిక వరకు ఇప్పుడు చేరుకుంటారు. అది ఒక సుమారు 2 కిలోమీటర్. ఇది ఎందుకు బయట పెట్టామంటే వచ్చే ప్రజలు అందరూ అక్కడ రాకపోవచ్చు, అందరం చూడాలనే ఉద్దేశంతోనే పెట్టాం. సో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఇది ఎందుకు మనము ఆర్గనైజ్ చేస్తున్నామంటే గిరిజన సాంప్రదాయ మరియు సంస్కృతిని 10 మందికి చెప్పాలి, వాళ్ళ భవిష్యత్తు తరాలకి కూడా దీన్ని తీసుకెళ్ళిపోవాలి. కానీ ఏ ఒక్క కళ కూడా మనకి ఈ ప్రపంచం నుంచి అంతరించిపోకూడదు. అదే విధముగా మనకి మన ట్రెడిషనల్ డాన్సెస్ మరియు కస్టంలో కూడా సరదా ఉంటుంది.
సినిమా మాత్రం కాదు, ఇది కూడా ఒక గిరిజన సాంప్రదాయాలు కూడా చాలా సరదాగా చాలా మంచిగా ఉంటుంది ఒక ఉద్దేశంతోనే తీర్చిదిద్ది ఈరోజు పెట్టడం జరిగింది. చాలా చాలా సక్సెస్ఫుల్గా ఫస్ట్ రోజు వెళ్తుంది. రేపటికి ఎల్లుండి ఈరోజు సాయంత్రం 3 రోజు కూడా మనకి 5:30 నుండి సుమారు 10 o'clock వరకు ముఖ్య వేదిక పైన వివిధ ప్రోగ్రామ్స్ని మేము ప్లాన్ చేశాము. హెలికాప్టర్ రైడ్ని తీసుకువచ్చాము, పారాగ్లైడింగ్ని ఈరోజు టెస్ట్ డ్రైవ్ చేశాము, హాట్ ఎయిర్ బలూన్ ఈరోజు తీసుకువచ్చాము. సో ఇది అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నాం. ఖచ్చితంగా దీని ద్వారా మాకు టూరిజంలో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని చలి అని పేరిట మనం సీజన్ తర్వాత ఎందుకు చేస్తున్నామంటే సీజన్ కొంచెం తగ్గుతున్నప్పుడు మళ్ళీ ప్రజలు రావాలనే ఉద్దేశంతో ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే ఇక్కడ ఎంతోమంది కొట్లు పెట్టుకొని ఉన్నారు, వాళ్ళకి ఒక ఉపాధి అవకాశం వస్తుంది. ప్లస్ స్టేజ్ డెకరేషన్ ఇవన్నీ కూడా చాలా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళిపోతాము. వివిధ వచ్చే సంవత్సరాల్లో కూడా తదుపరి సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. సహజ సిద్ధమైన అందాలకు నెలవు అరకులోయను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్లో భాగంగా అరకులోయ ప్రాంత అభివృద్ధికి కొత్త బాటలు వేస్తోంది. పద్మాపురం ఉద్యానవనంలో కొత్తగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ట్రీ హట్స్ ను నిర్మించారు. పచ్చని పూల మొక్కలు శోభాయమానంగా వెలుగులీనుతున్నాయి. ఇక్కడే సహజ సిద్ధంగా ఏర్పడిన రాళ్లతో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా ఉద్యానవన అధికారులు మాట్లాడుతూ, పద్మావతి గార్డెన్ హెచ్ఎన్డిసి పద్మాపురం అరకు వ్యాలీలో చలి ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయండి. ఈ 3 రోజులతో పాటు చివరి రోజు ఈరోజు. ఈ సందర్భంలో పద్మాపురం గార్డెన్లో మొత్తం దగ్గరికి 1,50,00,000 ఖర్చు పెట్టి ఎక్కువ ఫ్లవర్స్ అన్నీ తెప్పించి 3 రోజులకి విజిటర్స్కి అందంగా చూడడానికి వీలుగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఫ్లవర్ గార్డెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ ఎక్కడెక్కడి నుంచో రావడానికి వస్తున్నారు. ఈ 3 రోజులని వాళ్ళందరికీ మంచి వినోదం కల్పించాలని, వాళ్ళకి నేత్రపరంగా చూపించాలని చెప్పేసి భారీ ఎత్తున మా ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు శ్రీ అభిషేక్ ఐఏఎస్ గారు మంచి ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ సార్ ఆదేశం మేరకు, పిఓ ఆదేశం మేరకు ఫ్లవరు స్టాల్ పెట్టమనేసి ఆదేశించారు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా మేము 3 రోజులు, మొదటి రోజు, సెకండ్ రోజు, ఇది థర్డ్ రోజు సార్ అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని చూపించాం సార్. అది కలెక్టర్ గారు ఆదేశం పైకి ఒక 5 అడుగుల బొకే కూడా దానికి ఏర్పాటు చేసాం సార్. చాలా పర్యాటకులు ఆనందించుకుని సంతోషపడుతున్నారు సార్. మరి దినాల్లో కూడా ఇలాంటి అరకు చలి ఉత్సవాలు చేస్తుంటే బాగుంటుంది అనేసి నా యొక్క అభిప్రాయం సార్. బ్రిటిష్ వారు 1898లో మొట్టమొదటిసారి కాఫీ పంటను పరిచయం చేశారు. తరువాత అది 19వ శతాబ్ద ప్రారంభం నాటికి అరకులోయ వరకు వ్యాపించింది. స్వాతంత్ర్య అనంతరం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఈ ప్రాంతంలో కాఫీ తోటలను అభివృద్ధి చేసింది. అరకు కాఫీ తోటలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి గిరిజన పెంపకందారుల సేంద్రియ కాఫీ బ్రాండ్. అరకులో తయారయ్యే ఆర్గానిక్ కాఫీ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కాఫీ తోటలు గిరిజన రైతుల ద్వారా సాగు చేస్తున్నారు. అరకులోయ తోటల్లో సాగైన కాఫీ గింజలు నాణ్యమైనవిగా కాఫీ పంట నిపుణులు తేల్చారు.
ఆదివాసీ రైతులు ఉత్పత్తి చేసిన అరకు కాఫీ భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్. Hello, I'm Maike from Germany, and we just came here to Araku because I've followed the project for many years, and I'm a big coffee lover. Also purchased some espresso beans, and I really enjoy coffee, and this is really nice to see that this whole region has developed so much due to coffee. We've also been to the coffee plantation, and so we're just going to check out the whole area and see what has grown here in the past couple of years. Araku, so far it's been very nice. Lots of tenting, lots of camping sites, which seems to be special for this region. And food we haven't tasted yet, we just arrived. But we're enjoying ourselves and really looking forward to the stay. And tonight we also want to check out the festival because we heard it's very special for this region as well, so we're very excited about it. I brought my 2 children, and it's their first time in India. Hi, mach mal wink mal. సాయంత్రం స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 7 రాష్ట్రాలలోని గిరిజన కళాకారులు వారి కళలను ప్రదర్శించారు. గిరిజన ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ మాట్లాడుతూ, ఇక్కడ ట్రైబల్ ఏరియాలో ఉంటున్న అడ్వెంచర్ టూరిజం గురించి ముఖ్యంగా మనం ఒక ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ప్రయత్నించాము. దానికి ద్వారా మనకి ఇవాళ చూస్తే మాడగడ వ్యూ పాయింట్లో ఒక పారాగ్లైడింగ్ ఒక ప్రదర్శన చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ఒక టీం వచ్చేసి ఇదన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి రెక్కి చేసినప్పుడు ఈ ప్రాంతంలో మనం ఈ అడ్వెంచర్ టూరిజం చేయడానికి ఒక స్కూల్ ఏర్పాటు చేసేసి మన స్థానిక ట్రైబల్స్కి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఉంటున్న నైపుణ్యాలు పెంచడానికి కూడా అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ అందరూ కూడా ఆ ఫుడ్ స్టాల్స్ విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మన ట్రైబల్ ప్రాంతంలో పండిన పంటలతో చేసిన వివిధ ట్రైబల్ పలహారం అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయండి. దానికి ఉంటున్న హెల్త్ బెనిఫిట్స్ కూడా అక్కడ ఉన్న స్టాల్స్ ఉన్న వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక ప్రాంతంలో మాత్రం కాకుండా దాదాపుగా 18 డిఫరెంట్ ట్రైబల్ డెస్టినేషన్స్ మన పాడేరు ప్రాంతంలో ఉంటున్న ప్రతి లొకేషన్స్లో కూడా ఈ అరకు చలి ఉత్సవం సెలబ్రేషన్స్తో పాటు అక్కడ ఒక ప్లాంటేషన్ డ్రైవ్, ఈ ప్లాస్టిక్ లిటరింగ్ క్లీనప్ డ్రైవ్, ఇట్లాంటి విషయాలు చేయడం జరుగుతుంది. ఇది అన్నీ కూడా చేయడానికి నాతో పాటు నా అధికారులు, నా కలీగ్స్ అందరూ కూడా లాస్ట్ 1 వీక్ ఆర్ లాస్ట్ 10 days దీని గురించి వివిధ ప్రయత్నాలు చేశాము. అరకు చలి ఉత్సవాల సందర్భంగా స్థానిక గిరిజనులు తయారు చేసిన కళాకృతులు, ఆహార ఉత్పత్తులు, గృహాలంకరణ వస్తువులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా వీటిని ప్రదర్శిస్తున్నారు.
గిరిజనుల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు చలి ఉత్సవాలు దోహదపడతాయని అధికారులు చెబుతున్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 7 రాష్ట్రాలలోని గిరిజన కళాకారులు వారి కళలను ప్రదర్శించారు. గిరిజన ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. హద్దులెన్నో పెడుతున్నా నీవు చూపే మార్గంలోనే నడుస్తామని అంటున్నా. శరణంటే చాలు విఘ్నేశ్వర వరమిచ్చే దేవుడు నీవే కదా, విజయాన్నే అందించరావా హేరంబా. శిష్టుల్ని కాచి దుష్టుల్ని తుంచి లోకాన్ని రక్షించు విఘ్నేశ. చేశాము పూజ ఓ ఏకదంతా నీ ఉండవయ్యా మా వెంట. కోటి దేవుళ్ళున్నా గాని తొలి పూజ నీకే నాయక. మా ఇంటికొచ్చి మమ్మల్ని ప్రోచే విఘ్నేశ్వర పాహిరా. గణపతి గజముఖ మంగళ గిటి గిడ గిటి గిడ గిటి గిడ తుం తుం దత్త దైత జయ జగ వందన వక్ర తుండ దాని దాత విఘ్న హరణ శుభ కరణ నగన విఘ్న హరణ శుభ కరణ నగన విఘ్న హరణ శుభ కరణ నగన గిట తుమ గిట తలాంగ తలాంగ నగన తలాంగ తలాంగ నగన తలాంగ తలాంగ నగన. దర్శన మాత్రే మాన కామనా పూర్తి. జయ దేవ జయ
నచ్చినట్టయితే ఒకసారి గట్టిగా చెప్పట్లు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన 3 రోజుల అరకు చలి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల వేదికైన స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక రకాల చేతివృత్తుల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లు స్థానికులు మరియు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.